కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం రామలింగం బావి వద్ద మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. తునికి ఆకు సేకరణ వెళ్లిన గ్రామస్తులకు ఎలుగుబంటి కనపడడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఎలుగుబంటిని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం రామలింగం బావి వద్ద మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మౌనిక, ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎల్లారెడ్డికి సంబంధించి రామలింగం బావి అని ఒక మిషన్ భగీరథ ట్యాంక్ ఉంటుంది. అక్కడ దాని సమీపంలో ఎలుగుబంటి కనబడింది. అక్కడ తునికాకు సేకరణకు వెళ్లిన గ్రామస్తులకు ఎలుగుబంటి కనబడింది. దాంతో గ్రామస్తులు అక్కడి నుంచి భయంతో పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఎలుగుబంటి కనబడుతూ ఉంది గ్రామాల్లో. అయితే రైతులంతా కూడా అటువైపు వెళ్ళొద్దని కూడా చెబుతున్నప్పటికీ అయితే ఈ గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతం తునికాకు సేకరణ జరుగుతోంది. ఈ తునికాకు సేకరణ కోసం మహిళలు అక్కడ అడవిలోకి వెళ్లారు. వారికి ఎలుగుబంటి కనబడింది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి కొందరిపైన దాడి చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇప్పుడు ఎలుగుబంటి కనబడకపోయినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఆ కనబడడంతో అందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వెంటనే ఆ ఎలుగుబంటిని బంధించాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా ఈ ఎలుగుబంటులు అడవి జీవాల యొక్క సంచారం కూడా ఈ ప్రాంతంలో పెరిగిందనే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఎలాగైనా అటవీ శాఖ అధికారులు అక్కడ బోర్డును ఏర్పాటు చేసి ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు. ఇంతకు మునుపు కూడా ఒక గ్రామస్తుడి పైన ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే అక్కడికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. ఎవరైతే ఈ గ్రామస్తులకు కనబడిన ఎలుగుబంటి ప్రాంతంలో కూడా దాని ఆనవాళ్ళను అయితే పరిశీలిస్తున్నారు. అక్కడ ఇంకైనా పులి అట్లాంటి ఇంకేమైనా ఉన్నాయా, ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి ఈ వన్యప్రాణులు ఇంకేమైనా ఉన్నాయని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక బోను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అడవిలో నీళ్లు లేకపోవడం, వాటికి కావాల్సిన ఆహారం లేకపోవడంతో ఎలుగుబంటులు, ఈ మూగజీవాలు, ఇవైతే పులులు ఇట్లాంటి కూడా సంచారం కూడా ఈ అటవీ ప్రాంతంలో పెరిగింది. ఎల్లారెడ్డి ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. ఈ రోజు మాత్రం ఎలుగుబంటి ఎవరిపైన దాడి చేయకపోవడం లక్కీగా చెప్పొచ్చు. ఎందుకంటే తునికాకు సేకరణ, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అక్కడ గ్రామస్తులంతా కూడా తునికాకును సేకరిస్తున్నారు. దాన్ని తీసుకొచ్చిన తరుణంలో వారికైతే ఈ కనబడింది ఎలుగుబంటి కనబడడంతో వాళ్ళంతా కూడా భయాందోళన చెందారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అక్కడ ప్రాంతంలో అంతా కూడా ఈ ఎలుగుబంటి కోసం అయితే జల్లెడ పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎలాగైనా తొందరగా ఈ ఎలుగుబంటిని బంధించాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.